మనం ఆల్రెడీ దాన్ని మంచిగా చేసుకోవటం వల్ల ఈరోజు క్రాల్లో పెట్టినా కానీ కొద్దిగా చాలా మార్కాపురం జిల్లాలో టీడీపీ యూనిట్ ఇన్ఛార్జీల సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఎస్ఐఆర్ కార్యక్రమంపై వచ్చే 10 రోజులు అత్యంత అప్రమత్తంగా పనిచేయాలన్నారు. పార్టీ ఆదేశాల మేరకు ప్రతి యూనిట్ ఇన్ఛార్జ్ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. ప్రజలకు అవసరమైన సహకారం అందిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నెల 2వ బుధవారం యూనిట్ ఇన్ఛార్జీల సమావేశం తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. సమావేశంలో మార్కాపురం నియోజకవర్గానికి చెందిన యూనిట్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఒక ఎకరాకి 3 నుంచి 5 లక్షల మధ్య లాభం వస్తుంది. సబ్సిడీ వాళ్ళే, మొత్తము మొక్క వాళ్ళే, 90% రిప్పు వాళ్ళే. 894 కోట్లు అవుతుంది. కానీ దానికి కావాలంటే మినిమం 4000 ఎకరాలు వేయాలి. ఇక్కడ వేసినాకే కదా ఆ యూనిట్ వచ్చేది. అంతవరకు కాకపోతే అక్కడ రాజమండ్రి, ఆ విజయవాడ, అక్కడ ఉన్న ఫ్యాక్టరీలు కొనుక్కోపోతారంట. వెహికల్స్ వస్తాయి, కాటా వేస్తారు, కాటా వేసి తీసుకొని పోతారు. తీసుకుపోయిన వారానికి పేమెంట్ కొట్టేస్తారు. సిస్టమ్ అది ఉన్నటువంటిది. మామూలు మన పామాయిల్ చెట్టు ఈతకాయలు కాసినట్టు కాస్తుంది పామాయిల్ కూడా. అంటే మనం కూడా ఒక ఎకరా ఒక చెట్టుకి 200 లీటర్లు నీళ్లు పడతాయంట. 200 లీటర్లు 50 చెత్తేస్తారంట. ఎకరా 50 చెట్ల 11,200 లీటర్లు. అంటే మన 2 నుంచి వచ్చే పైపు 6 గంటలు కంటిన్యూ కొడితే నీకు 11,000 లీటర్లు వచ్చేస్తాయి. డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకొని 4 రోజులకు తడి